లలిత సహస్రనామాల్లో దశమహావిద్యల గురించి కూడా ఉందా? లలితా సహస్రనామాల్లో లేని విద్య లేదు నిజం చెప్తే. ఎందుకు అంటే, ఒక రకంగా చెప్పినప్పుడు ఈ సృష్టి అంతా ఆవిడ నుంచే వచ్చింది కాబట్టి, ఆవిడ నుంచి ఉంది, అందులో ఉన్నది. ఇక్కడ దశమహావిద్యలు అంటే కూడా మళ్ళీ 10 మహావిద్యలు. అవి కూడా ఉద్భవించింది పార్వతీ అమ్మవారి నుంచే. కాబట్టి అవన్నీ ఒక్కటే. అన్ని ఇంక లేని ప్రస్తావన అన్నది అక్కడ లేదు. ఎందువల్ల అనంటే, ఆవిడ లేకుండా ఇంక త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమావతి అన్నీ ఇంకా లేనిదేది లేదసలు. ఎందువల్ల అనంటే, ఆ లలితా సహస్రంలో లేని విజ్ఞానం అన్నది మీరు ఇంక బయట ఎక్కడా చూడలేరు. అంటే మీ ఆయుర్వేద శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం ఏదైనా సరే అందులోనే ఉంది. ఎందుకంటే తారాకాంతి తిరస్కారి నాసాభరణ తిథి మండల పూజిత అన్నీ ఇంకా అంటే అందులో లేని శాస్త్రం ఏమైనా ఉందా అంటే మనం చెప్పడానికి అసలు నోటితో రానంతలా అంటే వసిన్యాది వాగ్దేవతలు సరస్వతి అమ్మవారితో పక్కనే ఉండి చక్కగా ఆవిడకి చాలా దగ్గరగా ఉండి ఎందుకంటే వాళ్ళు ఉన్నది 7వ ఆవరణ 8, 9 అంటే ఇచ్చా జ్ఞానశక్తులు అంతే. ఫైనల్‌గా ఎవరున్నారు అంటే లలిత అమ్మ. అంటే చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆవిడని పూర్తిగా అనుభవించి వాళ్ళు రాసిందే లలితా సహస్రనామం. ఆ అనుభవించడం వల్లే అంత అందంగా ఎందుకంటే ఎప్పుడైతే మన అనుభవాన్ని మనం చెప్తామో అది ఎంజాయ్‌మెంట్ అవుతుంది. ఆ ఎంజాయ్‌మెంట్ అన్నది వాళ్ళలో కనిపించింది కాబట్టే మనం చదివితే మనకంత ఆనందం కలుగుతోందనమాట. అదెలా అంటే చూడండి కడుపులో బిడ్డ పెరగడం మొదలుపెడుతుంది 9 నెలలు. ఈ బిడ్డ తిరుగుతూ ఉన్నప్పుడు తల్లి చాలా ఆనందపడిపోతుంది. అసలు లోపలున్నది మగబిడ్డో, ఆడబిడ్డో తెలీదు. లోపలున్నది అంటే కుంటిదో, గుడ్డిదో, మెల్లదో తెలీదు. నల్లగా ఉందో, తెల్లగా ఉందో తెలీదు. ఈవిడకి నచ్చినట్టు ఉంటుందో, ఉండదో తెలీదు. ఏదైనా సరే ఆ బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి ఆ బిడ్డని ఎంజాయ్ చేసేది ఎవరు అంటే చాలా 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 గొప్పగా తల్లే. అంటే మనం ఎలా ఉంటామో తెలియకుండా. అంత ఎంజాయ్‌మెంట్‌తో ఏంటి అంటే ఇది ఏడో నెల తర్వాత ఈ బిడ్డ ఇలా తిరుగుతూ ఉంటే ఆవిడ ఆనందపడడమే కాకుండా కనిపించిన అందరికీ చెప్తూ ఉంటుంది. అంటే తిరుగుతోంది, ఇది చేస్తోంది, అది అండ్ అంత ఎంజాయ్‌మెంట్ ఎందుకొచ్చిందంటే లోపలున్న బిడ్డ కూడా అంతే ఆనందంగా ఉన్నది. అదే విధ అందువల్లే ఆ లలితా సహస్రనాన్ని వాళ్ళు అంత అనుభవిస్తూ ఆనందంగా రాయడం వల్ల మనం కూడా అంతే బాగా అనుభవిస్తూ ఆనందంగా చదువుకోగలుగుతున్నాం. కాబట్టి ఆ ఆనందాన్ని మనకి పూర్తిగా ఉండాలి అంటే నేను చదువుతున్నాను. ఇది లలితాదేవి కోసము అని ఇలాంటివన్నీ వదిలేసి మన కోసం కనుక మనం అనుభవిస్తూ చదివితే తప్పకుండా మనం ఎవరి కింద మారిపోతాం అంటే లలితమ్మలా మారిపోతాం. ఆ మారడం ఒక్కటే ఈ ఉపాసనకి ముఖ్యం. ఎందుకు అంటే ఆవిడలా మారితే చాలు ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఈ దశమహావిద్యలనుకోవచ్చు లేదా ఈ అష్టాదశ శక్తి పీఠాలనుకోవచ్చు, లేదా సప్త ధాతువులనుకోవచ్చు, లేదా ఇంకా ఏ దేవతలైనా అనుకోవచ్చు, ఏ విజ్ఞానమైనా అనుకోవచ్చు. ఆ వైవిధ్యాలన్నీ ఎవరిలో కనిపిస్తాయి అంటే మన లోపలికి వచ్చి తీరుతాయి. అదొచ్చేటట్టు చేసుకోవడమే లలితా సహస్రం అంటే. బావుంది. అమ్మ ఈ లలితా సహస్రనామం ప్రారంభంలో కూడా అంగన్యాసం, కరన్యాసం అనేది ఉంటుంది కదా! మరి ప్రతి ఒక్కరు అవి చెయ్యాలంటారా? అంగన్యాస, కరన్యాసాలు అంటే ఏంటి అంటే చెయ్యాలా? రూలా అని అన్నారనుకోండి, ఏది రూల్ కాదిక్కడ. ఎందుకంటే అది విశ్వవ్యాపక చైతన్యం. ఆ చైతన్యానికి అప్పుడు ఏదనిపిస్తే అదే చేయడం. రూల్ అయితే కాదు. కానీ అంగన్యాస, కరన్యాసాలన్నవి ఎందుకు చేస్తాము? ఎందుకు చేస్తాము అంటే చూడండి, కరన్యాసం అంటే ఏంటి? ఇలా చేస్తున్నాం. ఏంటి అంగుష్టాభ్యాం నమః, తర్జనీయాభ్యాం ఇక్కడ ఈ వేళ్ళని ఏదైతే మనం ఇలా అంటున్నట్టు అనిపిస్తున్నా, ఈ మొత్తం అరచేతుల్లోనును, అరికాళ్ళల్లోనే మొత్తం బాడీ పార్ట్స్‌కన్నిటికి ఏముంటుంది? ఇంటర్‌లింక్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే చేస్తున్నామో అవన్నీ ఏమవుతున్నాయి? యాక్టివేట్ అవుతున్నాయి. ఇంకా షడంగములు అంటారు. అవేంటి? హృదయాయ నమః, శిరసే స్వహ, శిఖాయై వషట్, కవచాయ హుం, నేత్రత్రయాయ వషట్, అస్త్రాయ ఫట్. ఇదేమిటి అంటే హృదయాయ నమః. ఎప్పుడు హృదయం ఎలా ఉండాలి ఏదైనా పని చేయడానంటే? ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలన్నారు కదా! ఇక్కడ ఎప్పుడు శుద్ధుండాలి. ఆ శుద్ధి ఉంటేనే మనం ఏం చేసినా సరే ఫలితం వస్తుంది. అందుకని హృదయాన్ని ఏం చేస్తుంది? శుద్ధి. ఇక్కడికొచ్చేసరికి పిచ్చి పిచ్చి ఆలోచనలతో అమ్మవారికి పూజ చేశామనుకోండి, మన ఆలోచన అంతా ఎవరి మీద ఉండాలి పూజ మీద?
అందుకని శిరసే స్వహ. ఇక్కడి నుంచి ఏంటి అంటే శిఖాయే వషట్. ఈ వెన్నుపూస నుంచి ఏదైతే కుండలిని శక్తి వస్తుందో అది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే అక్కర్లేని ఆలోచనలన్నీ ఎప్పుడెప్పుడో మర్చిపోయినవన్నిటిని లేపుతూ ఉంటుంది. అవి వద్దు అని చెప్తున్నాం. కవచాహం అంటే ఏంటి అంటే రక్షణ. నేత్రత్రయాయ వౌషట్. డీవియేషన్స్ ఏం వద్దు, నీ పైనే ఫోకస్ కావాలి. ఈ అంగాలన్నిటితో ఏం చేస్తున్నావు అంటే మొత్తం అంతా ఫోకస్ నీ పైన ఉండేటట్టు చెయ్యి అని షడంగన్యాసం అన్నది చేస్తున్నావు. ఇంకా ఏదైనా ప్రకృతి నుంచి కనుక వస్తే 4 దిక్కుల్లోనూ నువ్వు ఆపేయి. అంటే నేను ఎప్పుడు ఈ ఈ 20 నిమిషాలో అరగంటో ఎంత చదువుతాను, 40 నిమిషాలో ఈ కాసేపు మాత్రం ఎవరి మీద ఏకాగ్రత ఉండాలని అడుగుతున్నావు. అమ్మవారి అందుకని అంగన్యాసం, కరన్యాసం వల్ల ఏంటి అంటే మన దేహంలో ఉన్న అంగాలన్నిటిని యాక్టివేట్ చేసుకుంటున్నాం కరన్యాసం ద్వారా. అంగన్యాసం ద్వారా మన ఫోకస్ అటు ఇటు మారకుండా అంటే చంచలంగా ఉన్నదాన్ని స్థిరంగా పెట్టుకుని పూజ చేసుకుంటున్నాం. కాబట్టి ఇవి 2 చేస్తే మనకే మంచిది. చెయ్యకపోయినా ఏమవ్వదు. హ్యాపీగా లలితా సహస్రం చదువుకోవచ్చు. కానీ చెయ్యకపోతే ఏమైనా అవుతుందేమో అని లలిత మానేయక్కర్లేదు. చేస్తే మనకెంత మంచి జరుగుతుంది అన్నది మనకిప్పుడు అర్థమైంది. అసలు నిజంగా ఒక్క లలితా సహస్రనామంలో ఇన్ని విషయాలు ఉంటాయని తెలియదు అసలు. అయితే ఈ లలితా సహస్రనామం ఎప్పుడు ఏ సమయంలో చదవాలమ్మా? సర్వకాల సర్వావస్థల యందును అమ్మని తలుచుకోవచ్చు. ఎప్పుడైనా. ఎందుకు అనంటే తల్లి, అమ్మ అని పిలవగానే మనకెవరైనా వెంటనే పలుకుతారు అదంటే అది మన అమ్మే. కాబట్టి ఆవిడని ఎప్పుడు పిలిచినా పర్వాలేదు. మీకు మనస్ఫూర్తిగా చదవాలి అన్నప్పుడు హాయిగా కూర్చొని చదువుకోవచ్చు. లలితా సహస్రనామం చదవటం వల్ల ఎటువంటి ఫలితాలుంటాయి? ఏ ఏ కోరికలు తీరుతాయి? లలితా సహస్రం చదవడం వల్ల ఆవిడ భోగమోక్షప్రదాయిని అని పిలుస్తారు. లలితా సహస్రం చదవడం వల్ల ఇది అవుతుంది, అది అవ్వదు అని లేదు. మనకి ఏ ఆనందం అంటే ఆ ఆనందాన్ని ప్రసాదించే తల్లి పరమేశ్వరి. కాబట్టి మనం కోరుకుంటే ఇహలోకంలో అంటే ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ ఆవిడిస్తుంది. పరలోకానికి వెళ్ళేసరికి మోక్షం అంటే ఏంటి అంటే ఫైనల్‌గా ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకునేదే లలితా పరమేశ్వరి. ఈ కోరికలు తీరుతాయి, ఆ కోరికలు ఈ సృష్టి అందుకే కలియుగంలో ఈ ఈ టైంలో శ్రీ విద్యా ఉపాసన అన్నదాంతోనే దేవుణ్ణి చేరగలము అన్నది కూడా మనకి పెద్దలందరూ చెప్తున్నారు. దానికి కారణం ఏమిటి అంటే మనం పిలవగానే పలికి మనని తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవడమే కాకుండా ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు సుఖంగా ఉండాలనే కదా మనం ఏదైనా చేస్తాం. అలాగే ఆవిడ కూడా మనకి ఏం కావాలి అన్నది అమ్మకి అన్నీ తెలుసు. అసలు మనం ఏం అడగక్కర్లేదు కూడా. మనకు కావాల్సిన సదుపాయాలన్నీ ఎవరిస్తారు అంటే అమ్మ, అమ్మే ఇస్తుంది. లలితా సహస్రనామం ఇది ఒక్కరుగా చదివితే ఫలితం ఎలా ఉంటుంది? సామూహికంగా చదివితే ఎలా ఉంటుంది ఫలితం? ఏ పనైనా సరే ఐకమత్యంగా చేస్తే ఐకమత్యమే మహాబలం అని అన్నారు. ఎక్కువ మంది కూర్చొని చదివితే ఏమవుతుంది? ఇప్పుడు నేను ఒకదాన్నే చదివాను. ఆ ఒక్కసారి శక్తి వస్తుంది కదా! ఇప్పుడు ఒక 100 మందో, 10 మందో కూర్చొని చదివారు. అంటే 10x10 రెట్లు అయ్యేసరికి ఏమవుతుంది? మనందరం కలిసిమెలిసి ఉండడం వల్ల అమ్మకి పిల్లలు కలిసి ఉండడమే ఇష్టం. ఎంత బాగా కలిసి ఉంటామో అన్ని రెట్లు శక్తి. అంటే ఒక్కసారి చదివింది ఇప్పుడు 100 మంది కలిసి చదివామనుకో 100 సార్లు అంటే శతలలితా సహస్రం అయిపోతుంది. అంటే ఒకేసారి చదువుతున్నారు. కానీ 100 సార్లు చేసిన ఫలితాన్ని మాత్రం మీరు పొందగలుగుతున్నారు. కాబట్టి సామూహికము అన్నది ఎప్పుడూ గొప్పదే. అలా అని సామూహికం లేదు కదా అని మానేయక్కర్లే. ప్రతిరోజు మనం ఒంటరిగా చదువుకుంటూ సామూహికంగా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే గ్రూప్ అన్నది మనకి ఎక్కువ బలాన్ని సమకూరుస్తుంది. చివరిగా లలితా సహస్రనామం గురించి మా ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం? లలితా సహస్రనామం ఇది, అది అని చెప్పి బుర్రలో ఏమి ఆలోచనలు పెట్టుకోకుండా అమ్మ చెయ్యొచ్చా? చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? తప్పులు చదువుతానేమో ఇలాంటి ఆలోచనలేమీ లేకుండా అమ్మకి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుని ప్రతిరోజు ఏ ఇంట్లో అయితే లలితా సహస్ర పారాయణ అవుతుందో ఆ ఇల్లు ఎప్పుడు ఆనందంగా ఉండి తీరుతుంది. కాబట్టి ఇది ఇది చెయ్యకపోతే అదేమవుతుందో ఇవన్నీ అనుకోకుండా ప్రశాంతంగా కూర్చొని ప్రతిరోజు ఒక్కసారి పారాయణ చేసుకోండి చాలు. మీ ఇల్లు ఆనందమయం అవ్వడమే కాకుండా అమ్మకి ఇంకొక లక్షణం కూడా ఉంది. పిల్లల్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే కలిపే లక్షణం. కాబట్టి
ప్రకృతి మొత్తాన్ని మనతో ఎవరైతే కలుపుతారో అదే లలితా పరమేశ్వరి. మీకు ఒకవేళ చదవడం రాదు, తప్పులొస్తాయేమో అని అస్సలు భయపడొద్దు. ఎందుకంటే నడక రాని పిల్లలకి నడక నేర్పేదే అమ్మ. నడుస్తూ ఉంటేనే బలం వచ్చి మనం నడవడం నేర్చుకున్నాం కాళ్ళకి. అలాగే మనం ఎంత చదువుతామో స్లోగా మనం చదువుతున్న తప్పులు కూడా మనకు తెలియకుండా వాటంతట అవే వెళ్ళిపోయేటట్టు చేస్తుంది పరమేశ్వరి. కాబట్టి మొదలుపెట్టడానికే భయపడుతూ మొదలుపెట్టకండి. హాయిగా, ఆనందంగా అమ్మొడిలో కూర్చున్నాం అనుకుని చదువుకోండి. మీ అమ్మకైతే మీరు భయపడరు కదా! మన అందరి అమ్మల కంటే పెద్దమ్మ జగన్మాత. ఎందుకు అనంటే ఒకే చిన్నది. మీరు భయపడకుండా ఉండడానికి చెప్తున్నా. మీ అమ్మగారు ఎప్పుడైనా మీ చిన్నప్పుడు ఏదో ఫంక్షన్‌కెళ్ళొచ్చారనుకోండి, మీరు ఆడుకుంటూ, ఆడుకుంటూ మురుగుగుంటలో పడిపోయారనుకో, మీ అమ్మ అయ్యో! అని చెప్పి పరిగెట్టుకొచ్చి గట్టిగా హత్తుకుని మీ ఏడుపు ఆపుతారా? లేకపోతే అమ్మో! ఇంత మంచి బట్టలు కట్టుకున్నాను కాబట్టి ఫస్ట్ బట్టలు మార్చుకొనొచ్చి నిన్ను కౌగిలించుకుంటానని చెప్పి వెళ్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే బిడ్డ ఏడుపుని ఆపడమే ఆవిడ ముఖ్య ఉద్దేశం కింద వచ్చి ఫస్ట్ పిల్లని హత్తుకుంటుంది. అంత గొప్ప తల్లి ఎ ఎ ఎలాగో అంటే ఈ జన్మలో అంటే ఆవిడ మనకి కనుక పూర్తి ఆయుష్ కనుకుంటే ఇద్దరం కలిసి బతికేది 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల కాలం మనతో ఉన్న అమ్మకి మన మీద ఇంత ప్రేముంటే ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో, మళ్ళీ ఎప్పుడు ఎండ్ అవుతుందో, మళ్ళీ ఎప్పుడు రీక్రియేషన్ అవుతుందో, అన్ని సార్లు మనకు అమ్మగా వస్తున్న ఆ ఆదిపరాశక్తి, పరమేశ్వరి, లలితమ్మకి మన మీద ఇంకెంత ప్రేమ ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఆ అమ్మ ఎప్పుడు మనని ప్రేమిస్తుంది తప్ప భయపెట్టదు. మనం భయపడి అమ్మ దగ్గరికి అసలు వెళ్ళక్కర్లే. మన అమ్మ దగ్గరికి ఎంత ఆనందంగా వెళ్తామో అంతే హాయిగా వెళ్ళొచ్చు. ఆ తల్లి అంతకంటే బాగా మన ఒళ్ళోకి తీసుకుంటుంది. ఎందుకంటే మనం ఒక్క అడుగేసి వెళ్తే చాలు ఆవిడ 10 అడుగులేసుకొని మన వైపు వస్తుంది. కాబట్టి ప్రతిరోజు లలితా సహస్రం చదువుకోండి. అది నేను చెప్పే సలహా అయితే. చాలా సంతోషం అమ్మా. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ లలిత సహస్రనామాల్ని చక్కగా చదవండి. ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. నమస్కారం.